అది ప్రాకారము వంటి దాయన. మేము దానిపైన వెండి గోపురం ఒకటి కట్టుదుము. అది ప్రాకారము వంటి దాయన. మేము దానిపైన వెండి గోపురం ఒకటి కట్టుదుము. చిన్న ప్రార్థన. దయానిధివై మరణాత, ఈరోజు వధువు సంఘ ప్రాకారములు అనే పాఠము మనందరము కూడా ధ్యానం చేసుకుందాం. వధువు సంఘ ప్రాకారములు. పరమగీతము అంటే పరలోక పాట. పరమగీతము అనగా పరలోక పాట. యూదులు ఈ గ్రంథాన్ని మోకాళ్ళ మీదుండి చదువుతారు. ఈ పరమగీత గ్రంథాన్ని యూదులైన వారు మోకాళ్ళ మీదుండి చదువుతారు. పెళ్లి కుమార్తె అంతస్తు ఉన్న వారికే ఈ గ్రంథము అర్థమవుతుంది అన్నారు దైవజనులు. ఎవరికి అర్థమవుతుందంట ఈ గ్రంథము? పెళ్లి కుమార్తె అంతస్తు ఉన్న వారికే ఈ గ్రంథము అర్థమవుతుంది. కనుక వధువు సంఘ ప్రాకారములు అను పాఠము ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. పరమగీత గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనంలో ఉన్న మాటలు. వధువు సంఘం సామాన్య సంఘాన్ని ఉన్నత స్థితిలోనికి తెచ్చుటకై ఈ మాటలు పలుకుతూ ఉన్నారు. ఏంటా మాటలు? అది ప్రాకారము వంటి దాయన. మేము దానిపైన వెండి గోపురం ఒకటి కట్టుదుము. దేవుని బిడ్డలారా, ప్రాకారము ప్రవక్త అయిన సమూయేలుగా రాసిన 2వ గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తే, చదువుతారా? దావీదు పురమునకు కలిగిన ఒక కోట మనం చూడగలం ఈ వచనంలో. 5వ అధ్యాయం, దావీదు పురమనబడిన సియోను కోటను. చాలు. సియోను కోట, దావీదు పురమునకు కలిగిన కోట లేక ప్రాకారం. అలాగే యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనంలో యెరికో పట్టణమునకు గల ప్రాకారం మనం చూడగలం. యెరికో పట్టణానికి ఏముందంట? ప్రాకారము ఉంది. 6వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలమున ఇశ్రాయేలీల భయము చేత ఎవడును వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను యెరికో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడెను. కనుక యెరికో పట్టణానికి ఏముందంట? ప్రాకారం ఉంది. అలాగే భక్తులు రాసిన రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో, 3వ అధ్యాయం 1వ వచనంలో, తర్వాత సొలొమోను ఐగుప్తు రాజైన ఫరో కుమార్తెను పెళ్లి చేసుకుని అతనికి అల్లుడాయను. తన నగరును యెహోవా మందిరమును యెరూషలేము చుట్టూ ప్రాకారమును కట్టించుట ముగించిన తర్వాత ఫరో కుమార్తెను దావీదు పురమునకు రప్పించెను. సొలొమోను గారు కట్టించిన ప్రాకారం. యెరూషలేము చుట్టూ ఏం కట్టించారంట? ప్రాకారము కట్టించారు. మీరు మీ ఇంటి చుట్టూ ఏం కట్టిస్తారు అమ్మా? ప్రహరీ గోడ కట్టిస్తారు. అలాగే యెరూషలేము చుట్టూ ప్రాకారము కట్టించారంట సొలొమోను గారు. అలాగే యోబు గ్రంథములో మీరు చూస్తే 1వ అధ్యాయం 10వ వచనంలో యోబు కుటుంబం చుట్టూ, గృహం చుట్టూ దేవుడు వేసిన కంచె మనం చూడగలం. నీవు అతనికిని అతని ఇంటి వారికిని
అతని కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి గదా. అంటే యోబు గారి కుటుంబం చుట్టూ దేవుడు ఏం చేశారంట? కంచె వేశారు. ప్రాకారము, కంచె లేక కోట లేక ప్రాకారం. ఈరోజు మన అంశం కూడా వధువు సంఘ ప్రాకారములు. ఈరోజు 12 మాటలు మనందరం కూడా క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం. మొదటి మాట, దైవ గ్రంథములోని వేల వేల వాగ్దానములే ఒక ప్రాకారం. మొదటి మాట, దైవ గ్రంథములోని వేల వేల వాగ్దానములే ఒక ప్రాకారం. బైబిల్ గ్రంథములో వేల వాగ్దానములు ఉన్నాయి దేవుని బిడ్డలారా. అందుకే దైవజనులు చెప్పిన ఒక మాట మీ జ్ఞాపకం చేస్తాను. వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తే నినాదం, వాగ్దానం లేకుండా ప్రార్థిస్తే వివాదం అన్నారు. ప్రార్థన చేసేటప్పుడు మీరేం చేయాలి చెప్పండి? వాగ్దానములెత్తి ప్రార్థన చేయాలి. వాగ్దానం లేకుండా ప్రార్థన చేస్తే వివాదం. కనుక మీరు చక్కగా వాగ్దానములెత్తి ప్రార్థన చేస్తున్నారు, నేను వింటున్నాను. కనుక వాగ్దానములే ఒక ప్రాకారం. అమ్మ, ప్రాకారం ఏంటి చెప్పండి? మొదటి ప్రాకారము వాగ్దానములే ఒక ప్రాకారం. క్రైస్తవ సంఘానికి పునాది వంటి వారు అని అయ్యగారు ముగ్గురిని జ్ఞాపకం చేశారు. పునాది వంటి వారు ఎవరు అంటే అబ్రహాము గారు, ఇస్సాకు గారు, యాకోబు గారు పునాది వంటి వారు. స్తంభములు అని ముగ్గురిని బైబిల్లో దేవుడు వ్రాయించారు. స్తంభములు అని ఎవరంట? పేతురు గారు, యాకోబు గారు, యోహాను గారు ఎవరంట? స్తంభములుగా పిలవబడ్డారు. స్తంభములుగా. అపోస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో యాకోబు, కేపా, యోహాను ఈ ముగ్గురు కూడా స్తంభములుగా ఎంచబడ్డారు, పిలువబడ్డారు. కనుక ప్రాకారము, ఒకటో ప్రాకారం వాగ్దానములే ఒక ప్రాకారం. అయ్యగా రాసిన పాటలో వాగ్దానములు చూడుడి. అమ్మ పాడతారా అందరూ? వాగ్దానములు చూడుడి, దేవుని గ్రంథ వాగ్దానములు చూడుడి, వాగ్దానములే జరుగ వలసిన కార్యంబుల్, వాగ్దానములు నమ్ముడి. ఏ రీతిగా ప్రభువును సన్మానించుడి, ఈ రీతిగా ప్రాణములెత్తి ప్రార్థించుట ద్వారా ప్రభువుని ఏం చేస్తున్నామంట? సన్మానించుట అని చూడగలం. వాగ్దానములే ఒక ప్రాకారం. కనుక ప్రార్థన చేసేటప్పుడు మనం ఏం చేయాలి? అందరు చెప్పండి. వాగ్దానములెత్తి ప్రార్థన చేయాలి. రెండవ ప్రాకారం ప్రభు యొక్క రక్తమే ఒక ప్రాకారం. చెప్పండి, రెండవ ప్రాకారం ఏంటి? ప్రభు యొక్క రక్తమే ఒక ప్రాకారము. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో ప్రభు యొక్క రక్తము ద్వారా పవిత్రత అని వాక్యములో మనం చూడగలం.
పరిశుద్ధుడైన యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. కనుక రక్తము ద్వారా పవిత్రత. ఇంకా మీకు కొన్ని మాటలు చెప్తాను. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, రక్తము ద్వారా విమోచన. చెప్పండి, రక్తము ద్వారా విమోచన. అలాగే మూడవదిగా అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో రక్తము ద్వారా క్షమాపణ. ఆయన రక్తము ద్వారా మనకేంటి? క్షమాపణ. అలాగే అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం, ఆయన రక్తము ద్వారా నీతిమంతులమయ్యాము. ఆయన రక్తము ద్వారా మనం ఏమయ్యామంట? చెప్పండి, ఆయన రక్తము ద్వారా నీతిమంతులము. చదువుతారా? రోమా పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఆయన రక్తము ద్వారా మనం ఏమయ్యాము? నీతిమంతులమయ్యాము. మరొక మాట, ప్రవక్త అయిన యెషయా గారు రాసిన గ్రంథములో 53వ అధ్యాయం 5వ వచనం, స్వస్థత. ఆయన రక్తము ద్వారా మనకేంటంట? స్వస్థత. అలాగే అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం, ఆయన రక్తము ద్వారా సమాధానము. ఆయన రక్తము ద్వారా మనకేంటి మేలు? సమాధానము. ఆయన రక్తము లేకపోతే మనకేం లేదు? పవిత్రత లేదు, క్షమాపణ లేదు, సమాధానం లేదు. కనుక చదువుతారా ఈ మాట కూడా? ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటినన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలెనని తండ్రి అభిష్టమాయెను. యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా సమాధానం. అలాగే మరొక మాట మనం చూస్తే అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం, ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలినర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయెను. కనుక ఆ ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులనుగా చేసి ఉన్నాడు. పరిశుద్ధత. ఆయన రక్తము ద్వారా మనకేమొచ్చిందంట? పరిశుద్ధత. అలాగే అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. యేసు ప్రభు యొక్క రక్తము వల్ల దూరస్తులైన మనం ఏమయ్యామంట? దేవునికి సమీపస్తులయ్యాము. ఆయన రక్తము లేకపోతే మనం ఎలా ఉంటాం? దేవునికి దూరంగానే ఉంటాం. ఆయన రక్తము ద్వారా సమీపస్తులయ్యాము. కనుక ఆయన రక్తమే ఒక కంచె, యేసు ప్రభు రక్తమే ఒక ప్రాకారం అని మీకు రెండో మాటగా
నేను తెలియజేస్తున్నాను. కనుక ఆయన రక్తము ద్వారా నిత్య జీవము. ఆయన రక్తము ద్వారా మనకేంటంట? అందరు చెప్పండి, ఆయన రక్తము ద్వారా నిత్య జీవము. కనుక దేవుని బిడ్డలారా, ఆయన రక్తమే ఒక ప్రాకారం. ఇప్పుడు చెప్పండి, ఆయన రక్తమేంటి? ఒక ప్రాకారం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో ఉదయం లేవగానే మనం చేయాల్సిన స్తుతి కదా. అందరు చెప్తారా? మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. కనుక విడుదల, ఆయన రక్తము ద్వారా మనకేంటి? ప్రతి పాపము నుండి విడుదల, ప్రతి శాపము నుండి విడుదల, ప్రతి రోగము నుండి విడుదల. కనుక ఆయన రక్తము ద్వారా విడుదల. కనుక ఆయన యేసు ప్రభు రక్తమే ఒక ప్రాకారం. చెప్పండి, ప్రాకారం ఏంటి మనకి? ఆయన రక్తమే ఒక ప్రాకారం. ఎప్పుడైనా మీరు ప్రార్థన చేశారా? అయ్యా, మీ రక్తమును మాకు కంచెగా ఉంచండి. ప్రార్థన చేశారా మీరు? మీ రక్తమే మాకు ఒక ప్రాకారంగా ఉంచండి అని మనం ప్రార్థన చేయాలి. మూడవ మాట మనం చూస్తే, మూడవ మాటగా ప్రార్థనలే ఒక ప్రాకారం. చెప్పండి, మూడవ ప్రాకారం ఏంటి? ప్రార్థనలే ఒక ప్రాకారం. అందుకే దైవజనులు దేవదాసయ్య గారు కొన్ని మాటలు చెప్పారు. ప్రార్థన నాడి వంటిది అన్నారు. ప్రార్థన ఎలాంటిదంట? నాడి. నాడి ఆగిపోతే, చెప్పండి, నాడి ఆగిపోతే మనిషి చనిపోయినట్లు. ప్రార్థన ఒక నాడి వంటిది. సడన్గా మనిషి కింద పడ్డాడు అనుకో, మీరేం చేస్తారు? కొందరు నాడి చూస్తారు. కనుక ప్రార్థన ఒక నాడి వంటిది. ప్రార్థన చేసుకోకపోతే ఏమైందని అర్థం? ఆత్మీయంగా ఏమైపోతాం? చనిపోయినట్లు. ప్రార్థన ఒక నాడి వంటిది. జాన్ బన్యన్ అనే భక్తుడు అన్నాడు, ఉదయం ప్రార్థన చేసుకోకుండా పనులకు వెళ్ళే వారికి దేవుడు దూరంగా ఉంటాడు, సాతాను సమీపంగా ఉంటాడు అని చెప్పారు. ఉదయం ప్రార్థన చేసుకోకుండా పనులకు వెళ్ళే వారికంట దేవుడేమో దూరంగా ఉంటాడు, సాతానేమో సమీపంగా ఉంటాడు. మనం ఏం చేయాలి? చెప్పండి, ప్రార్థన చేసుకొనే ఎక్కడికైనా వెళ్ళాలి. అందుకే అయ్యగారు చెప్పారు కదా, ప్రార్థన పని చేయును అన్నారు. ప్రార్థన ఏం చేసిద్ది? పని చేసిద్ది. ఇంకో మాట చెప్పారు, ఏ పనైనా ప్రార్థనతో ప్రారంభించుట మంచిది అన్నారు. ఏ పనైనా దేంతో ప్రారంభించాలి? ప్రార్థనతో ప్రారంభించుట మంచిది. మీ ఇంట్లో ఏ పనైనా, ఏ కార్యక్రమం మీరు మొదలుపెట్టినా వెంటనే అయ్యగారికి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకొని పని మొదలు పెట్టాలి. ఎందుకంటే ప్రార్థన లేకుండా ఏ పని ప్రారంభించకూడదు అన్నారు అయ్యగారు. ప్రార్థన లేకుండా ఏ పని కూడా ప్రారంభించకూడదు. స్తుతి లేకుండా ఏ పని ముగించకూడదు అన్నారు. అందరు ఈ రెండు మాటలు చెప్తారా? ప్రార్థన లేకుండా ఏ పని ప్రారంభించకూడదు, స్తుతి లేకుండా ఏ పని ముగించకూడదు. ఆ పని అయిన తర్వాత ఏం చేయాలి? స్తుతి చేయాలి. పనికి ముందు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎందుకంటే ప్రార్థన ఊపిరి వంటిది. ప్రార్థన లాంటిదంట, ఊపిరి వంటిది. కనుక ప్రార్థనలే ఒక ప్రాకారం. మీరు ప్రార్థన చేసుకోకపోతే మన చుట్టూ కంచె ఎలా ఉంటుంది? చెప్పండి, ప్రార్థన చేసుకోకపోతే మన చుట్టూ ప్రాకారం ఎలా ఉంటుంది? కనుక మనందరం ప్రతిరోజు ఏం చేయాలి? ప్రార్థన చెయ్యాలి. అందుకే ఒక భక్తులు తెలియజేశారు, ప్రార్థన ఆత్మకు ఖడ్గము లాంటిది.
ప్రార్థన ఆత్మకు ఖడ్గము లాంటిది. ప్రార్థన సాతానుకు బెత్తము వంటిది అన్నారు. ప్రార్థన అంట సాతానుకు బెత్తము వంటిది, ప్రార్థన ఆత్మకు ఖడ్గము వంటిది. కనుక దేవుని బిడ్డలారా, మనందరము కూడా బలంగా ప్రార్థన చెయ్యాలి. అందుకే దైవజనులు చెప్పారు, పువ్వులు లేని తోటలో సువాసన ఉండదంట, ప్రార్థన లేని ఇంట్లో ఆనందం ఉండదు అన్నారు. పువ్వులు లేని తోటలో ఏముండదు? సువాసన ఉండదు. ప్రార్థన లేని ఇంట్లో ఆనందం ఉండదు. మీ ఇంట్లో ఆనందం ఉండాలంటే ఏం చేయాలి? మీ ఇంట్లో అందరూ ప్రార్థన చేసుకోవాలి. అందుకే అయ్యగారు చెప్పిన ఒక మాట, ప్రార్థన లేని హృదయం, చెప్పండి, మీరే చెప్పండి. పులులుండే గుహ. ప్రార్థన లేని హృదయం ఏంటంట? పులులుండే గుహ. ప్రార్థన లేని హృదయం మిడునాగులుండే పుట్ట. ప్రార్థన చేసుకోకపోతే మన హృదయం అంత భయంకరంగా మారిపోయిద్ది. ఏం చేయకపోతే? ప్రార్థన చేసుకోకపోతే. కనుక 7 విషయాలు దైవజనులు చెప్పారు ప్రార్థన గురించి. మీ జ్ఞాపకం చేస్తాను. మొదటిగా, దినమంతా ప్రార్థించు, దీవెన కలుగును అన్నారు. దినమంతా ప్రార్థించు, దీవెన కలుగును. రెండవది, రాత్రంతా పగలంతా ప్రార్థించు, ఫలము కలుగును. అమ్మ, రెండోసారి మీరు చెప్తారా? పగలంతా ప్రార్థించు, ఫలము కలుగును. మూడవది, రాత్రంతా ప్రార్థించు, రాజదర్శనం కలుగును. ఏం కలిగిద్దంట? రాజదర్శనం. అలాగే 4వ మాట, మోకరించి ప్రార్థించు, మోక్ష భాగ్యము కలుగును అన్నారు. మోకరించి ప్రార్థించు, మోక్ష భాగ్యము కలుగును. 5వ మాట, నిలబడి ప్రార్థించు, నీతి ఫలము కలుగును. నిలబడి ప్రార్థించు, ఏం కలిగిద్దంట? నీతి ఫలము. అలాగే చేతులెత్తి ప్రార్థించు, శ్రేష్టమైన స్థితి కలుగును అన్నారు. అమ్మ, చేతులెత్తి ప్రార్థించు, శ్రేష్టమైన స్థితి కలుగును. మోషే గారు 2 చేతులెత్తి ప్రార్థన చేశారు, ఇశ్రాయేలీయులకు జయం వచ్చింది. చేతులెత్తి ప్రార్థించు, శ్రేష్టమైన స్థితి కలుగును. ఇక 7వ మాట, సాష్టాంగపడి ప్రార్థించు, స్వామి దర్శనము కలుగును. ఏం కలిగిద్దంట? ఆ దేవుని దర్శనం మనకు కలిగిద్ది. కనుక ప్రార్థన ఒక ప్రాకారం. మనం చేసుకునే ప్రార్థనలే మనకు ఒక కంచెగా ఉంటాయి, మనకు ప్రాకారంగా ఉంటాయి. అందుకే ప్రార్థన చేసుకోవద్దు అనిపించిద్ది కొంతమందికి. ఏమనిపించిద్ది? ప్రార్థన చేసుకోకపోతే ఏమైద్ది? ప్రార్థన చేసుకోమాక అనిపించిద్ది అన్నమాట. కనుక ప్రార్థనలే ఒక ప్రాకారం. కనుక అయ్యగారు చెప్పారు ఒక మాట, కుటుంబ ప్రార్థన లేకపోతే కుమ్మరాలు వస్తాయి అన్నారు. ఏమొస్తాయంట? ఏదో గొడవలు వస్తాయి. కుటుంబ ప్రార్థన లేకపోతే కుమ్మరాలు వస్తాయి. ప్రతిరోజు కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. కుటుంబ ప్రార్థన లేకపోతే కుటుంబం వర్ధిల్లదు. మన కుటుంబం వర్ధిల్లాలంటే ఏం చేయాలి చెప్పండి? రోజు కుటుంబ ప్రార్థన చేసుకుంటారు అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు మనలో? అందరం ఏం చేయాలి చెప్పండి? అమ్మా, రోజు కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. అందరు చేసుకుంటారు ఎక్కడి నుంచైనా. కుటుంబ ప్రార్థన చేసుకోకపోతే కుటుంబం వర్ధిల్లదు. మన కుటుంబం కోసమే మనం ఏం చేయాలి? రోజు ప్రార్థన చేసుకోవాలి. కనుక ప్రార్థనలే ఒక ప్రాకారం. 4వ మాటలోకి వెళ్దాము. 4వ మాట,
మనం ఒకసారి ఆ పాట కూడా పాడుకున్నాము. పాటలు, ప్రార్థన. మీకు గుర్తుంటే చెప్పండి. పాటలు, ప్రార్థన, వాక్య పఠనము, స్వార్థ ప్రకటన, కానుకలిచ్చుట, సమర్పణ చేసుకొనుట, లోటు లేకుండా చేయు ఈ ఆచారములే ఒక ప్రాకారం అన్నారు అయ్యగారు. లోటు లేకుండా చేయు ఈ ఆచారములే ఒక ప్రాకారం. రోజు మనం ఈ 6 పనులు చెయ్యాలి. ఇవే మనకు ఒక ప్రాకారంగా ఉంటాయి. ఏంటా పనులు? పాటలు, పాటలు పాడుకోవాలి. రెండవది ప్రార్థన చేసుకోవాలి. మూడవది బైబిల్ చదవాలి. నాలుగవది సువార్త ప్రకటన, సువార్త ప్రకటించాలి. ఐదవది కానుకలు ఇవ్వాలి. దీటగు కానుకలు, శ్రేష్టమైన కానుకలు దేవునికి ఇవ్వాలి. ఆరో మాట, మనలో మనం సమర్పణ చేసుకోవాలి. ఈ ఆచారములే ఒక ప్రాకారం. ఎవరైతే ఈ 6 పనులు చేస్తారో మన చుట్టూ దేవుడు ఒక కంచె వేస్తారు. ఈ 6 పనులు ఎవరు చేస్తారో మన చుట్టూ ఒక ప్రాకారం ఉంటుంది అని మీకు తెలియజేస్తున్నాను. కనుక 5వ మాట మనం చూస్తే, 5వ మాట ఇప్పుడు మనం చెప్పుకునే అంశాలన్నీ 75వ పాటలో ఉంటాయన్నమాట. 75వ పాట తెలుగు క్రైస్తవ కీర్తనలో. దినదినము గనులకు భక్తులు చేయు విజ్ఞాపనలే ఒక ప్రాకారం. అమ్మా, దినదినము గనులకు భక్తులు చేయు విజ్ఞాపనలే ఒక ప్రాకారం. దేవుని బిడ్డలారా, నోవహు గారి గురించి మీకు మాట తెలియజేస్తాను. పగలంతా సేవ, పగలంతా బోధ చేసేవారు, రాత్రంతా విజ్ఞాపన చేసేవారు అన్నారు అయ్యగారు. పగలంతా ఏం చేసేవారంట? బోధ చేసేవారంట. ఏం బోధ చేశారు? ఓడలోకి రండి, పాపములు మానివేయండి అని బోధ చేశారు. రాత్రంతా విజ్ఞాపన చేశారు. మీకు కొద్ది రోజుల క్రితం నేను చెప్పాను కదా, యేసు ప్రభు వారు కూడా పగలు ఏం చేశారు? దేవాలయానికి వెళ్ళి బోధ చేశారు. రాత్రంతా ఒలీవల కొండకు వెళ్ళారు. ఒలీవల కొండకి వెళ్ళి అక్కడ ప్రార్థన, దైవ సహవాసం చేసేవారు. కనుక దేవుని బిడ్డలారా, భక్తులు చేసే విజ్ఞాపనలే ఒక ప్రాకారం. మన కోసం దైవజనులు ఏం చేస్తున్నారు? చెప్పండి. దేవదాసయ్య గారు మన కోసం ఎంతో ప్రార్థన చేస్తున్నారు. అందుకే అయ్యగారు చెప్పిన కొన్ని మాటలు చెప్తాను. అబ్బాయి, మీరు ఈ స్థితిలో ఉన్నారంటే నా కన్నీరే అన్నారు. మనందరం ఈ స్థితిలో ఉన్నామంటే ఎవరి కన్నీరు చెప్పండి? దేవదాసయ్య గారి కన్నీరు, కన్నీటి ప్రార్థన. ఒక భక్తుడు ఒక మాట అన్నారు అయ్యగారి గురించి. బైబిల్ మిషన్ అనే ఉద్యానవనానికి జీవజల నది దేవదాసయ్య గారే అన్నారు. ఈ ఉద్యానవనానికట జీవజల నది ఎవరు చెప్పండి? దేవదాసయ్య గారు. కనుక అయ్యగారు మన కోసం చేసే ప్రార్థన, అసలు ఉదయం లేవగానే భూగోళాన్ని కౌగిలించుకొని ప్రార్థన చేసేవారంట అయ్యగారు. ఉదయం లేవగానే భూగోళాన్ని కౌగిలించుకొని ప్రార్థన చేసేవారు. ప్రపంచం అంతటి కొరకు ప్రార్థన చేసేవారు. కనుక అయ్యగారి ప్రార్థన ద్వారా మీకు ఒక మాట చెప్పాను, ఎంతమంది గుర్తుందో? బైబిల్ మిషన్లో మనం ఉన్నామంటే దేవుని సెలవు, నా ప్రార్థన లేకుండా ఎవ్వరు బైబిల్ మిషన్లోకి రాలేరు అన్నారు. బైబిల్ మిషన్లో ఉన్నామంటే దేవుని సెలవు, అయ్యగారి ప్రార్థన ద్వారా మనం ఎక్కడున్నాము?
బైబిల్ మిషన్లో ఉన్నాము. కనుక అయ్యగారి ప్రార్థన ఎలా ఉండిద్దంటే స్విచ్ వేస్తే వెలిగే లైట్లా ఉండిద్దంట దైవజనుని ప్రార్థన. స్విచ్ వేయగానే లైట్ వెలిగిద్ది కదా, అంత త్వరగా నెరవేర్పు వచ్చేది. కనుక మనందరి కోసం అయ్యగారు ఏం చేస్తున్నారు? దేవా నా పిల్లలను దీవించండి అని అయ్యగారు ప్రార్థన చేస్తేనంట, దేవదాసు నీ పిల్లలను దీవించినట్లుగా నేను ఎవరిని దీవించను అన్నారు. కనుక మన కోసం అయ్యగారు చేసే ప్రార్థనలే మనకొక ప్రాకారం. చెప్పండి, మన కోసం అయ్యగారు చేసే ప్రార్థనలే ఒక ప్రాకారం. మనందరికీ అయ్యగారు ప్రార్థనలే ఒక ప్రాకారంగా ఉంటున్నాయి. కనుక దేవుని బిడ్డలారా, 6వ మాట మనం చూస్తే, 6వ మాట దేవదూతలే ఒక ప్రాకారం. అందరు చెప్పండి, దేవదూతలే ఒక ప్రాకారం. వాక్యంలో మనం చూస్తే దేవదూతల గురించి కొన్ని మాటలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను, అందరూ బాగా గమనించండి. దేవదూతల గురించి మొదటి మాట, అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. ఆత్మ రూపులు. దేవదూతలు ఎవరు అంటే ఆత్మ రూపులు. అలాగే కీర్తనల గ్రంథం త్వరగా తీసిన వారు ఉంటే చదవచ్చు. 89వ అధ్యాయం 5 నుండి 7 వరకు చూస్తే పరిశుద్ధులు. దేవదూతలు ఎవరంటే పరిశుద్ధులు. పరిశుద్ధ దూతలు, దేవదూతలు పరిశుద్ధులు. మూడో మాట నిత్యస్తుతి చేయువారు. దేవదూతలు నిత్యస్తుతి చేయువారు. కీర్తనల గ్రంథము 148వ కీర్తన 2వ చరణంలో నిత్య స్తుతి చేయువారు. కనుక యెషయా గ్రంథం 6:3లో కూడా నిత్యస్తుతి. శరాపులు ఏం చేస్తున్నారు? దేవుని నిత్యము స్తుతి చేస్తున్నారు. అలాగే 4వ మాట దైవ చిత్తమును నెరవేర్చువారు దేవదూతలు. 103వ కీర్తన 20వ వచనం. దైవ చిత్తమును 21వ వచనంలో ఆయన చిత్తము నెరవేర్చు పరిచారకులారా. దైవ చిత్తమును నెరవేర్చువారు దేవదూతలు. అలాగే 5వ మాట పరిచారకులు. ఇందాక చదివారు కదా, 103వ కీర్తన 20వ వచనం, 104వ కీర్తన 4వ వచనం, 104వ కీర్తన 4వ వచనం. పరిచారకులుగాను ఆయన చేసుకొని ఉన్నాడు. పరిచారకులు. దేవదూతలు ఎవరంటే పరిచారకులు. 6వ మాట కావలి బంటులు. కీర్తనల గ్రంథం 91వ కీర్తన 11వ వచనంలో, 91వ కీర్తన, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, వారు తమ 91వ కీర్తన 11, 12 వచనాలు. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. దేవదూతలు కావలి బంటులు అని ఉంది. అలాగే ఎవరి వశము కానివి వారు చేతురు. దేవదూతలు ఒక ప్రాకారంగా ఉంటున్నారు. అవి మీకు చెప్తున్నాను దేవదూతల గురించి.
ఎవ్వరి వశము కాని దానిని వారు చేతురు. అపోస్తుల కార్యాల గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. 12వ అధ్యాయం 7వ వచనంలో, ఇదిగో ప్రభుదూత తన దగ్గర నిలిచెను, అతడు ఉండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు. కనుక పేతురు గారి దగ్గరకు దేవదూత గారు రాగానే బంధకాలు ఏమైపోయినాయి? సంకెళ్ళు ఊడి పడిపోయినాయి అంట. కనుక పేతురు గారిని దేవదూత గారు ఎక్కడికి తీసుకొని వచ్చారు? సంఘం ఎక్కడ ప్రార్థన చేస్తున్నారో వారి దగ్గరకు తీసుకొని వచ్చారు. అంటే ఎవరి వశము కాని దాన్ని వారు చేతురు. అలాగే మరొక మాట, ఆపద వేళలో తప్పించువారు. ఆపద వేళలో తప్పించువారు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనంలో, అమ్మ చదవద్దు కానీ వాక్యం బాగా వినండి. ఒక దేవదూతను దేవుడు పంపించారు, సింహాల నోళ్ళు ముగించారు. కనుక సింహాల బోనులో దానియేలు గారిని వేసినప్పుడంట దేవుడు దేవదూత గారిని పంపించి సింహముల నోళ్ళు ముగించాడు. కనుక ఆపద వేళలో తప్పించువారు. మనకు ఆపద వచ్చినప్పుడు ఎవరు తప్పిస్తున్నారు? చెప్పండి, ఎవరు తప్పిస్తున్నారు? దేవదూతలు తప్పిస్తున్నారు. అలాగే మరొక మాట, దేవునికే మ్రొక్కుమని చెప్పువారు. దేవునికే మ్రొక్కుమని చెప్పువారు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనంలో. అలాగే రాకడ కాలమున ప్రభువుతో వత్తురు. రాకడ కాలమున ఎవరితో వస్తారంట? ప్రభువుతో వస్తారు. కనుక దేవుని బిడ్డలారా, వీరి గురించి అయ్యగారు కొన్ని మాటలు చెప్పారు. ఎంతో గొప్ప మిత్రులు అన్నారు. దేవదూతలు ఎవరంట? ఎంతో గొప్ప మిత్రులు అని చెప్పారు. పాట బైబిల్లో అయ్యగారు రాసిన పాట ఒకటి పాడుకుందాము. మా మిత్రులైనా మహిమ దూతలే, ఇక మా మిత్రులైనా మహిమ దూతలే, క్షేమమునకై మా చుట్టూ చేరి కాయుదురు. చుట్టూ చేరి కాయుదురు. గనుక నాకేమి కొదువా నాదుడుండ. కనుక దేవదూతలు ఎవరు చెప్పండి? మన మిత్రులు. అలాగే అయ్యగారు ఏం చెప్పారంటే, మన కుడి ఎడమల మంచి చెడ్డలు వ్రాయుదురు. ఎల్లప్పుడూ మన కుడి ఎడమల నుండి మంచి చెడ్డలు వ్రాయుదురు. మీ అందరికి ఒక మాట తెలుసా? మన కుడి ప్రక్క ఒక దేవదూత గారు ఉంటారు, ఎడం ప్రక్క ఒక దేవదూత గారు ఉంటారు. మనం చేసే మంచి వ్రాస్తారు, మనం చేసే చెడు వ్రాస్తూ ఉంటారు. మన రికార్డ్ అంతా ఏం చేయబడుతుంది? చెప్పండి, మన రికార్డ్ అంతా రాస్తున్నారు. కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. మనం చేసే పనులన్నీ ఏం చేయబడుతున్నాయి? రికార్డ్ అవుతున్నాయి. అలాగే ఒక పాపి మారు మనస్సు పొందగానే దేవుని సెలవడిగి చెడ్డ రికార్డ్ అంతా తుడిచివేస్తారంట. మన తప్పులు వ్రాయటం వారికి ఇష్టం లేదు. కనుక దేవదూతలు మనం తలుపుకు తాళం వేయటం మర్చిపోతే దేవదూతలు కావలిగా ఉంటారంట. ఒకరోజు నీనా ఆత్మన్ అమ్మగారు, డాక్టర్ ఆట్నాన్ అమ్మగారంట సేవకు వెళ్తూ తలుపు వేయకుండా వెళ్ళారంట. వచ్చేసరికి దేవదూతలు ఈ వైపున ఒకరు, ఆ వైపున ఒకరు కావలిగా ఉన్నారంట గుమ్మానికి. అమ్మగారు రాగానే కృతజ్ఞతలు చెప్పారంట. అమ్మ ఏమన్నారు? కృతజ్ఞతలు చెప్పారు.
ఎప్పుడైనా మీరు దేవదూతలకి కృతజ్ఞతలు చెప్పారా? ఎప్పుడైనా చెప్పారా? కనుక దేవదూతలు మన పిండి వంటల మీద ఈగలు పడకుండా కాపాడును అని కూడా చెప్పారు అయ్యగారు. మనం నిద్రించేటప్పుడు మన చెంతనే ఉందురు అన్నారు. మనం నిద్రపోయేటప్పుడు మన చెంతనే ఉంటారు. అందుకనే మన దగ్గరకి అమ్మా మన దగ్గరకి ఎవరు రాలేకపోతున్నారు, దెయ్యాలు కానీ సాతాను సమూహం. ఎందుకంటే మనం నిద్రపోయేటప్పుడు మన చెంతనే ఉంటారంట. మనకు హానికరులుగా ఉన్న దెయ్యములను మన చెంతకు రాకుండా కాపాడువారు దేవదూతలు. వీరు కంటికి కనబడరు గాని మన దగ్గరే ఉంటారంట. కంటికి కనబడరు గాని మన దగ్గరే ఉంటారు. కనుక దేవదూతలు ఎవరు చెప్పండి? మనకి ఒక ప్రాకారం. అందరూ అనండి, దేవదూతలే మనకొక ప్రాకారంగా ఉంటున్నారు. దేవునికే మహిమ కలుగునుగాక. మన మీద వీరికి ఎంతో ప్రేమ అంట. మన మీద దేవదూతలకు ఎంతో ప్రేమ. కనుక ఎంత దూరమైన క్షణంలో వెళ్ళగలరంట. ఎంత దూరమైన క్షణములో వెళ్ళగలరు. కనుక మన స్నేహితులు దైవ లక్షణములు గలవారు దేవదూతలు. ఏ లక్షణములంట? దైవ లక్షణములు గలవారు. వీళ్ళకి కొన్ని పనులు ఉన్నాయి. ఆ పనులు చెప్పి నేను 7వ మాటలోకి వెళ్తాను. ఏంటా పనులంటే సృష్టిని కాపాడుట వీరి పని. అమ్మ, 1వ పని ఏంటి? సృష్టిని కాపాడుట. దేవుడు కలుగు చేసిన సృష్టిని కాపాడుట. 2వ పని ఆరాధించే పని, దేవుని స్తుతించటం. అలాగే కావలి కాచే పని. మరొకటి యుద్ధము చేయు పని. కనుక వీరు యుద్ధము చేసేటప్పుడు కత్తులు బల్లేలు వాడరంట. దేవుని వాక్య ఖడ్గం వాడతారు. ఏం వాడతారంట? దేవుని వాక్య ఖడ్గం వాడతారు. తప్పించే పని, మనల్ని అపాయంలో ఉన్నప్పుడు తప్పించే పని ఎవరిది? దేవదూతలది. అలాగే ప్రార్థించే పని. వీళ్ళకి ఏ పనులు ఉన్నాయో మీకు చెప్తున్నాను. ప్రార్థించే పని, బోధించే పని. అమ్మ, ఏ పని అంట? మనుష్యులకు మంచి జీవితం గురించి, మంచి లక్షణముల గురించి బోధిస్తారు. ఎవరికి బోధిస్తారంటే వీరు ఆత్మకు బోధిస్తారు. ఎవరికి చెప్పండి? ఆత్మకు బోధింతురు. వీరి బోధ క్రమంతో కూడిన బోధ. దేవుని బిడ్డలారా, ప్రోగు చేసే పని. ఇంకో పని ఏంటంటే ప్రోగు చేసే పని. 2వ రాకడ సమయములో బూదిగంతముల మొదలుకొని ఉన్న భక్తులను పోగు చేస్తారు. పోగు చేసే పని. కనుక దేవుని బిడ్డలారా, దేవదూతలే ఒక ప్రాకారం. ఎన్ని మాటలు అయ్యాయో అమ్మా! దేవదూతల గురించి చాలా విషయాలు మీకు తెలియజేశాను. 7వ మాట సన్నిధి అనే ప్రాకారం. చెప్పండి, ఏ ప్రాకారం? సన్నిధి అనే ప్రాకారం. సన్నిధే ఒక ప్రాకారం. అందరూ అనండి, దైవ సన్నిధే ఒక ప్రాకారం. రోజు సన్నిధి చేస్తే ఆ సన్నిధే మనకు ఎలా ఉంటుంది? ఒక కంచెగా ఉంటుంది, ఒక ప్రాకారంగా ఉంటుంది. అందుకే మనం రోజు ఏం చేయాలి? ఇందాక ధ్యానంలో కూడా అయ్యగారు చెప్తున్నారు కదా, ధ్యానంలో అయ్యగారు చేశారు కదా, సన్నిధి మనందరం చెయ్యాలి. అమ్మ, ఏం చేయాలి చెప్పండి? దైవ సన్నిధి చెయ్యాలి. కనుక దైవజనులు ఒక మాట చెప్పారంట, సరిగా సన్నిధి చేయకపోతే పరిశుద్ధాత్మ తండ్రి విలపిస్తాడు అన్నారంట. సరిగా సన్నిధి చేయకపోతే
పరిశుద్ధాత్మ తండ్రి విలపిస్తాడు. ఎంతమంది అయితే సరిగా సన్నిధి చేయటం లేదో వాళ్ళందరూ పరిశుద్ధాత్మ తండ్రిని ఏడ్పిస్తున్నారు. అమ్మ, సన్నిధి చేయకుండా ఏం చేస్తున్నారంట? పరిశుద్ధాత్మ తండ్రిని ఏడిపిస్తున్నారంట. పరిశుద్ధాత్మ తండ్రి ఎంత బాధపడతారంటే, గూటిలో ఉన్న పక్షి గుండెల్లో బాణం గుచ్చుకుంటే ఎంత బాధపడుతుందో అంత విలపిస్తారంట పరిశుద్ధాత్మ తండ్రి. ఏం చేయకపోతే? అందరు చెప్పండి, దైవ సన్నిధి సరిగా చేయకపోతే. అందుకే సమయం లేకపోతే అయ్యగారు ఏమన్నారంటే, భోజనమైనా మానుకుంటాను, నిద్రైనా మానుకుంటాను, ప్రయాణమైనా మానుకుంటాను, కనిపెట్టుట మానను, ఇదే నా గురి అన్నారంట అయ్యగారు. సమయం లేకపోతే ఏం మానుకుంటాను? చెప్పండి, ఈ మాట మనం అనగలమా? సమయం లేకపోతే భోజనమైనా మానుకుంటాను, నిద్ర అయినా మానుకుంటాను, ప్రయాణమైనా మానుకుంటాను, కనిపెట్టుట మాత్రం మానను, ఇదే నా గురి అన్నారంట. మనం కూడా ఏం మానకూడదు? చెప్పండి, ఏం మానకూడదు? దైవ సన్నిధి చేయటం అస్సలు మానకూడదు. ఎందుకంటే సన్నిధి కపటము లేనిది, కలంకము లేనిది అన్నారు అయ్యగారు. ఏం లేదంట? కపటము లేనిది, కలంకము లేనిది దైవ సన్నిధి. సన్నిధే ఒక ప్రాకారం. చెప్పండి, దైవ సన్నిధే ఒక ప్రాకారం. కనుక సన్నిధి పరులకు ప్రతి దినము ఒక ముత్యము లాంటిది అన్నారు అయ్యగారు. సన్నిధి పరులకు ప్రతి దినము ఒక ముత్యము లాంటిది అని చెప్పారు. అమ్మ, సన్నిధి పరులకు ప్రతిరోజు ఏంటి? ఒక ముత్యము లాంటిది. కనుక ఒక తల్లిగారు వచ్చి ఏమన్నారంటే, సన్నిధి చేసేవారు పరలోకపు రాణులు అన్నారంట. ఎవరు చెప్పండి? పరలోకపు రాణులు సన్నిధి చేసేవారు. మీరందరూ పరలోకపు రాణులేనా? ఎవరు మాట్లాడటల్లా? అమ్మ, పరలోకపు రాణులు సన్నిధి చేసేవారంట. రాణులు, రాజులు. సన్నిధి చేసేవారు చల్లగా ఉంటారు, ఇతరులను చల్లగా ఉంచుతారంట. సన్నిధి చేసేవారు చెప్పండి, చల్లగా ఉంటారు, ఇతరులను చల్లగా ఉంచుతారు. కనుక దేవుని బిడ్డలారా, ఒకసారి దైవజనులు జీవించిన కాలములో ఈ మాట చెప్పారన్నమాట. అయ్యగారు గురించి ఒక వ్యక్తి చెప్పిన మాట ఇది. సన్నిధి చేసేవారు ఎలా ఉంటారు? చల్లగా ఉంటారు, ఇతరులను చల్లగా ఉంచుతారు. కనుక మనందరం ఏం చేయాలి? దైవ సన్నిధి చెయ్యాలి. కనుక సన్నిధే ఒక ప్రాకారం. చెప్పండి, దైవ సన్నిధే ఒక ప్రాకారం. అందుకే మరి కరవాది యాకోబయ్య గారని ఒక ప్రసంగంలో ఇలా చెప్పేవారు, కనిపెట్టుటలో ఆల్ విటమిన్స్ ఉన్నాయి అని చెప్పారు. కనిపెట్టుటలో ఏమున్నాయంట? సన్నిధిలో ఆల్ విటమిన్స్ ఉన్నాయి అన్నారు. ఉదయం ఎండలోకి వెళ్తే ఏ విటమిను? డి విటమిన్ అందిద్ది మనకి. కనుక అలాగా ఇవన్నీ లేకుండా ఆకుకూరలు తింటే ఒక విటమిను, పాలు త్రాగితే ఒక విటమిను. కనుక మనం తినే కూరగాయల్లో విటమిన్లు ఉంటాయి. అలాగే సన్నిధిలో ఏమున్నాయి? ఆల్ విటమిన్లు. మీకు కావాలా వద్దా? చెప్పండి, ఆల్ విటమిన్స్ ఎక్కడున్నాయి? మీరేమి తినకుండానే దైవ సన్నిధిలో ఉంటే చాలు, అన్ని విటమిన్లు మనకి అందుతాయంట. కనుక అందరం ఏం చేద్దాం? రోజు దైవ సన్నిధి చేయండి. మరొక మాటలోకి వెళ్దాము. 8వ మాట, పరిశుద్ధాత్ముడే ఒక ప్రాకారం అని చెప్పారు. మానవ హృదయములో నిండి ఉండి బోధ చేయు
పరిశుద్ధాత్ముడే ఒక ప్రాకారం. అమ్మ, పరిశుద్ధాత్మ తండ్రి ఒక ప్రాకారం. పరిశుద్ధాత్మ తండ్రి మనకు ఎలా ఉంటారంటే ఒక ప్రాకారముగా ఉంటారంట. ఒక ప్రాకారం. అందుకే దైవజనులు చెప్పిన ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఏమన్నారంటే, ఆత్మ మనలోనికి రావలెను, అప్పుడు మన ఆత్మ బాగుపడును అన్నారు. దేవుని ఆత్మ మనలోనికి రావలెను, అప్పుడు మన ఆత్మ బాగుపడును. మన ఆత్మ బాగుపడాలంటే దేవుని ఆత్మ మనలోకి రావాలి. అందరికి మరణాత, దేవుని ఆత్మ మనలోకి రావాలి. అలాగే దేవుని బిడ్డలారా, ఇంకో మాట చెప్పారు. ఏంటంటే, పరిశుద్ధాత్మ లేని స్థలము లేదు అన్నారు అయ్యగారు. పరిశుద్ధాత్మ లేని స్థలం లేదంట. ఈ స్థలములో ఎవరున్నారు? పరిశుద్ధాత్మ తండ్రి ఉన్నారు. కనుక ఒక మాట చెప్పారు. పద్మస్సు ద్వీపములో ఉన్న యోహాను ఆత్మను పరమునకు కొనిపోవు రథం పరిశుద్ధాత్మ తండ్రి అన్నారు. పద్మస్సు ద్వీపములో ఉన్న యోహాను గారి యొక్క ఆత్మను పరమునకు కొనిపోవు రథము ఎవరంటే పరిశుద్ధాత్మ తండ్రి. మనందరినీ రాకడకు సిద్ధపరుస్తుంది ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మ తండ్రి. నేనిక సిద్ధంబు గాలేనని తెలిసినది నిరుకు గానం పరిశుద్ధాత్మయే నన్ను గానం పరిశుద్ధాత్మయే నన్ను కడకు సిద్ధము చేసి కొనును, కడకు సిద్ధము చేసి కొనును, త్వరగా రానున్న యేసు త్వరగా నేరమో తండ్రి. భక్తుడైన యెహెజ్కేలుగా రాసిన గ్రంథం చూడండి అందరూ, 3వ అధ్యాయం 12వ వచనం. మనందరినీ రాకడకు సిద్ధపరుస్తుంది ఎవరు? పరిశుద్ధాత్మ తండ్రి. 3వ అధ్యాయం 12వ వచనం. ఇంతలో ఆత్మ నన్ను ఎత్తుకొని పోగా. కనుక పరిశుద్ధాత్మ తండ్రి యెహెజ్కేలు గారినంట 3వ అధ్యాయం 12వ వచనంలో ఆత్మ నన్ను ఎత్తుకొని పోగా అన్నారు. పరిశుద్ధాత్మ తండ్రి ఎత్తుకొని వెళ్ళారంట. కనుక అందుకే అయ్యగారు చెప్పారు, మనం ఎగరలేము. మనం ఏం చేయలేము? ఎగరలేము. ఆత్మ యెహెజ్కేలు గారిని ఎత్తుకొని వెళ్ళినట్లు ఆత్మ తండ్రి విశ్వాసులను మేఘంలోకి ఎత్తుకొని పోతారు అన్నారు. అమ్మా, పరిశుద్ధాత్మ తండ్రి అంట మనందరిని మేఘములోకి ఎత్తుకొని వెళ్తారంట. ఎందుకంటే మనం ఎగరలేము. మనందరం ఎగరలేము గనక పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని ఎత్తుకొని వెళ్తారంట. ఒక పాటలో ఎలా ఉంది కదా, ఏలియా యెహెజ్కేలు ఫిలిప్పు ఎగిరి ప్రయాణము చేసిన రీతి, ఏలియా యెహెజ్కేలు ఫిలిప్పు ఎగిరి ప్రయాణము చేసిన రీతి, గాలిలో ఆత్మ నిన్ను కూడా, గాలిలో ఆత్మ నిన్ను. పేర్లు చెప్పండి. ఏలియా గారు, యెహెజ్కేలు గారు, ఫిలిప్పు గారు ఎగిరి ప్రయాణం చేశారంట. అలాగే పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని కూడా ఏం చేస్తారు అమ్మా? మనల్ని కూడా ఏం చేస్తారంటే ఎత్తుకొని వెళ్తారంట. కనుక అయ్యగారు ఏమన్నారంటే, ప్రభు ఆలస్యంగా వస్తే మనకెందుకు, ఆయన చెప్పిరాడు, సిద్ధముగా ఉన్నవారు వెళ్ళిపోతారు,
మిగిలిన వారు అయ్యో అంటారంట. అమ్మా, చాలా ముఖ్యమైన మాట అన్నమాట. సిద్ధంగా ఉన్నవారు ఆయనతో వెళ్ళిపోతారు. మిగిలిన వారు ఏమంటారు? అయ్యో అంటారంట. కనుక అయ్యో అందామా? సంతోషంగా ఎగిరి వెళ్దామా? చెప్పండి. ఎలా యేసు ప్రభు వచ్చినప్పుడు సంతోషంగా ఎగిరి వెళ్ళాలి. కనుక పరిశుద్ధాత్మ తండ్రి ఒక ప్రాకారం. అలాగే మరొక మాటలోకి వెళ్దాం. ఇప్పుడు దాకా ఎన్ని చెప్పుకున్నాము? 8 విషయాలు మనందరం కూడా విన్నాము. అలాగే మరొక మాట, తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని యేసు ప్రభువు చేసే ప్రార్థనలే ఒక ప్రాకారం. చెప్తారా? తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని యేసు ప్రభువు చేసే విజ్ఞాపనలే ఒక ప్రాకారం. కనుక ఈ పాట అంతా 75వ కీర్తన పాటల్లో ఉంటదన్నమాట. యేసు ప్రభువు చేసే విజ్ఞాపనలే ఒక ప్రాకారం. యేసు ప్రభు వారు ఏం చేస్తున్నారు? అమ్మ, తండ్రి కుడిపార్శ్వన కూర్చొని మన కోసం ప్రార్థన చేస్తున్నారు. అందువల్ల మన పక్షంగా నెరవేరవలసిన అంశాలు నెరవేరుతున్నాయంట. మన పక్షంగా నెరవేరవలసిన అంశాలు ఏమవుతున్నాయి? నెరవేరుతున్నాయి. అందుకే అయ్యగారు చెప్పారు, ప్రార్థనా పరుడు ఫలానిది నా ప్రార్థన వల్ల నెరవేరిందని చెప్పకూడదు. ఏం చెప్పకూడదంట? చెప్పండి. ఫలానిది నా ప్రార్థన వల్ల నెరవేరింది అని చెప్పకూడదంట. ఎందుకు చెప్పకూడదు? మన కోసం ఎవరు ప్రార్థన చేస్తున్నారు? యేసు ప్రభు వారు తండ్రి కుడిపార్శ్వన కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. దైవజనులు ప్రార్థన చేస్తున్నారు. పరిశుద్ధాత్మ తండ్రి ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో మన కోసం ప్రార్థన చేస్తున్నారు. కనుక అందుకే అయ్యగారు చెప్పిన ఒక మాట ఏంటంటే, ప్రభు చేయునది స్వయంగా చేయు ప్రార్థన. స్వయంగా చేయు ప్రార్థన. అందుకే దైవజనులు పాఠం చెప్తూ పరలోకమున ఆయన ప్రార్థన చేస్తున్నారు, భూలోకమున ఆత్మ తండ్రి మనలో ఉండి ప్రార్థన చేస్తున్నారు. అందరికి అర్థమవుతుందమ్మా? పరలోకంలో ఏమో యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తున్నారంట. పరిశుద్ధాత్మ తండ్రి భూలోకమున మనలో ఉండి ప్రార్థన చేస్తున్నారు. ఆత్మ చేయునది సహాయక ప్రార్థన. యేసు ప్రభు చేయునది స్వయముగా చేయు ప్రార్థన. అందుకే కొన్ని వ్యత్యాసాలు చెప్పారు. సింహాసనమునొద్ద యేసు ప్రభు వారు, మన యొద్ద పరిశుద్ధాత్మ తండ్రి ప్రార్థన చేస్తున్నారు. సింహాసనం దగ్గరేమో అలసిపోయారు అందరూ. చెప్పండి. సింహాసనం దగ్గరేమో యేసు ప్రభు వారు, మనలో ఏమో, మన యొద్దేమో పరిశుద్ధాత్మ తండ్రి ఉండి ప్రార్థన చేస్తున్నారు. బొత్తిగా ప్రార్థన అంటే తెలియని వారి నిమిత్తం యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తున్నారంట. అసలు ప్రార్థన అంటే తెలియదు అనే వారి నిమిత్తం, ప్రార్థన చేయుట కొంత అభ్యాసమైన వారి గురించి ఆత్మ తండ్రి సహాయము చేయును. కనుక దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు చేసే విజ్ఞాపనే మనకు ఎలా ఉంది? చెప్పండి. మనకొక ప్రాకారంగా ఉంది, ఒక కంచెగా ఉంటుంది. కనుక మనందరికి ఎన్ని ప్రాకారాలో కదా అమ్మా. ఈ ప్రాకారాలన్నీ లేకపోతే మనం ఏమైపోతాం? చెప్పండి. ఈ ప్రాకారాలు లేకపోతే, ఈ కంచె ప్రభు వేయకపోతే మన పరిస్థితి ఏంటి? ఇంకా మనం ముందుకు వెళ్దాం. 10వ మాట, దేవుని కృపయే ఒక ప్రాకారం. చెప్తారా? దేవుని కృపయే ఒక ప్రాకారం. పౌలు గారు అంటారు కదా, నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అన్నారు కదా. కనుక ఒక సన్నిధి పర్రాలకట ప్రభు ఒక మాట చెప్పారంట.
రాకడ గురించి ఏమన్నారంటే, అర్హతను బట్టి నా కుమారుడైన దేవదాసు ఒక్కరే అన్నారంట. రాకడలో ఎత్తబడేవారు అర్హతను బట్టి అయితే దైవజనులు ఒక్కరే, కృపను బట్టి మీరందరూ అన్నారంట. అమ్మ, మనందరం దేని బట్టి ఎత్తబడేది చెప్పండి? కృపను బట్టి. కృపను బట్టి మనం రాకడలో ఎత్తబడతాం. కనుక 1957 సంవత్సరంలో అయ్యగారు ఒక మాట అన్నారంట. ఎప్పటికీ పెళ్లి కుమార్తె వరసలోకి వచ్చిన వారు ఎవ్వరు నాకు కనబడటం లేదన్నారంట. ఎన్నో సంవత్సరం? 1957 సంవత్సరం. కనుక పెళ్లి కుమార్తె వరసలోకి మనం రావాలి. అందుకే ఈ ఉపవాస కూటాలు దేవుడు జరిగిస్తున్నారు. వాక్యంలో కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో, కృప మీకు తోడయుండును. దేవుని కృప మనకి తోడుగా ఉంటుంది. అలాగే అపోస్తుల కార్యాల గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనం, కృప ద్వారా రక్షణ. అమ్మ, కృప ద్వారా రక్షణ. అలాగే అపోస్తలుడైన పౌలుగా రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం, విశ్వాసులందరినీ నీతిగా ఎంచుచున్నది కృప. కనుక ఈ కృపను బట్టే మనందరం, కృపను బట్టే రక్షణ, దేవుని కృపను బట్టే మనకు అన్ని ఈవులు కలిగి ఉంటున్నాము. కృపయే ఒక ప్రాకారం. అందరనండి అమ్మా, క్రీస్తు ప్రభువుకు చెందిన వారిని భద్రపరుచును. కనుక కృపయే ఒక ప్రాకారం. దేవుని కృప మనకెలా ఉంది? ఒక కంచెగా ఉంది, ప్రాకారంగా ఉంది. అందును బట్టి మనందరం దేవుని స్తుతించాలి. ఎన్ని మాటలయ్యాయి అమ్మ? 10 మాటలు. 11వ మాట, స్తుతులే ఒక ప్రాకారం. చెప్తారా? స్తుతులే ఒక ప్రాకారం. స్తుతి 92వ కీర్తనలో ఉంటది, యెహోవాను స్తుతించుట మంచిది అని ఉంది. అమ్మ, దేవుని స్తుతించటం ఏంటి? మంచిది అని బైబిల్లో దేవుడు వ్రాయించారు. కనుక స్తుతి స్థితిని మార్చును అన్నారు అయ్యగారు. స్తుతి అంట స్థితిని మార్చును. కనుక స్తుతులే ఒక ప్రాకారం. మీరందరూ ప్రార్థన ఎక్కువగా చేస్తారా, స్తుతి ఎక్కువగా చేస్తారా? చెప్పండి, ఏం చేస్తారు అమ్మా? అందుకే అయ్యగారు చెప్పిన కొన్ని మాటలు ఇక క్లుప్తంగా ముగిస్తా నేను. స్తుతి వల్ల ఏం మారిద్దంట? స్థితి మారిద్ది. స్తుతి లేని ప్రార్థన ఉప్పు లేని వంటకంతో సమానం అన్నారు. స్తుతి లేని ప్రార్థన అంట ఉప్పు లేని వంటకంతో సమానం. వంటకంలో ఏముండాలా అమ్మా? ఉప్పు ఉండాలి. ఉప్పు లేని కూర చెప్పండి ఒప్పదు రుచులకు అన్నారు కదా. కనుక స్తుతి లేని ప్రార్థన కూడా అంతే, ఉప్పు లేని వంటకంతో సమానం. అయ్యగారు ఇంకో మాట చెప్పారు, ప్రార్థన దూరమును సూచించును, స్తుతి దగ్గరను సూచించును అన్నారు. కనుక మనందరం స్తుతి చేయాలి. ఆ స్తుతులే మన చుట్టూ ఒక ప్రాకారంగా ఉంటాయి. అమ్మ, స్తుతులే ఒక ప్రాకారం. అలాగే ఇక 12వ మాట, దేవుని పిల్లలకు కలుగు శ్రమలే ఒక ప్రాకారం. అమ్మ, ఆఖరి మాట అందరూ బాగా వినాలి. కనుక దేవుని పిల్లలకు కలుగు శ్రమానుభవమే ఒక ప్రాకారం అన్నారు. అంటే శ్రమలే మనకేంటి అమ్మ? ఒక కంచెగా ఉంటాయంట, ఒక ప్రాకారంగా ఉంటాయంట. కనుక అయ్యగారు చెప్పిన 2-3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఏమన్నారంటే,
శ్రమ గురించి కొన్ని మాటలు తెలియజేశారు. ఏమన్నారంటే శ్రమ భక్తునికి తేనె పట్టు వంటిది అన్నారు. శ్రమ భక్తునికి తేనె పట్టు వంటిది. తేనె పట్టు దొరికితే ఎవరైనా సంతోషంగా ఉంటారా, బాధపడతారా? అమ్మా, తేనె పట్టు దొరికితే గనక శ్రమ ఏంటి? భక్తునికి తేనె పట్టు వంటిది. అలా ఇంకో మాట ఏమన్నారంటే శ్రమ ఇక్కడ చోడి గింజంత శ్రమకి అక్కడ కొండంత మహిమ అన్నారు. ఇక్కడ చోడు గింజంత శ్రమకి పరమందు కొండంత మహిమ అన్నారు. ఇక్కడ కొంచెం శ్రమ వస్తే పరలోకంలో కొండంత మహిమ ఉంటుందట. కొండంత మహిమ కావాలా వద్దా? మాకు కావాలన్న వాళ్ళు చేయొద్దండి. ఏ మహిమ? కొండంత మహిమ. ఇక్కడ చోడు గింజంత శ్రమ ఉంటుందన్నమాట మనకి. అక్కడ కొండంత మహిమ దేవుడిస్తారు. కనుక శ్రమానుభవమే ఒక ప్రాకారం. ఆ శ్రమలే మన చుట్టూ ఎలా ఉంటాయి? శ్రమే ఒక ప్రాకారంగా ఉంటుంది అని చెప్పారు. కనుక శ్రమున్న కనబడకుండా ఉండాలి అన్నారు అయ్యగారు. శ్రమలున్నా ఎలా ఉండాలంట? కనబడకుండా ఉండాలి. మనకి శ్రమ వస్తే అందరికి చెప్పుకుంటాం కదా. శ్రమున్నా ఎలా ఉండాలంట? శ్రమున్నా కనబడకుండా ఉండాలి. ఇక చివరి మాట, శ్రమ లేనిదే పెండ్లి వరస లేదు. శ్రమ లేనిదే పెండ్లి వరస లేదు. కనుక శ్రమ లేకుండా ఏం కాలేం? పెళ్లి కుమార్తెలు కాలేం. మనందరికి పెళ్లి కుమార్తెలు అవ్వాలంటే ఏముండాలి? ఏదో శ్రమ ఉండాలి. ఇంట్లోనైనా ఒంట్లోనైనా ఏముండాలంట? శ్రమ ఉండాలి. పెళ్లి కుమార్తె కంట ఇంట్లోనైనా శ్రమ ఉండాలి, ఒంట్లోనైనా శ్రమ ఉండాలి. కనుక శ్రమానుభవమే ఒక ప్రాకారం. కనుక 12 ప్రాకారాలు చెప్పాను. ఎవరికైనా గుర్తున్నాయా? అమ్మా చెప్తారా? మొదటి ప్రాకారం ఏంటి? మొదటి ప్రాకారం వాగ్దానములే ఒక ప్రాకారం. రెండవది ప్రభు రక్తమే ఒక ప్రాకారం. మూడవది ప్రార్థనలే ఒక ప్రాకారం. నాలుగో మాట పాటలు, ప్రార్థన, వాక్య పఠనము, స్వార్థ ప్రకటన, కానుకలిచ్చుట, సమర్పణ చేసుకొనుట. ఇవే ఒక ఈ లోటు లేకుండా చేయు ఈ ఆచారములే ఒక ప్రాకారం. ఐదో మాట ఏంటి? భక్తులు చేయు విజ్ఞాపనలే ఒక ప్రాకారం. ఆరో మాట ఏంటి? దేవదూతలే ఒక ప్రాకారం. ఏడో మాట సన్నిధే ఒక ప్రాకారం. ఎనిమిదో మాట పరిశుద్ధాత్మ తండ్రే ఒక ప్రాకారం. తొమ్మిదో మాట తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని యేసు ప్రభువారు చేయు విజ్ఞాపనలే ఒక ప్రాకారం. పదో మాట దేవుని కృపయే ఒక ప్రాకారం. 11వ మాట స్తుతిలే ఒక ప్రాకారం. మనం చేసే స్తుతే ఒక ప్రాకారం. 12వ మాట దేవుని పిల్లలకు కలుగు శ్రమానుభవమే ఒక ప్రాకారం. వధువు సంఘ ప్రాకారాలు. మనందరి చుట్టూ దేవుడి ప్రాకారములన్నీ ఉంచి మనల్ని వధువుగా రాకడకు సిద్ధపరిచి మేఘం ఎక్కించును గాక. అందరూ ఆమెన్ చెప్పండి. ఆమెన్. దయానిధి